హాయ్ ఫ్రెండ్స్, నేను మా చిక్కీ గుడ్డు వాళ్ళ మదర్ని. ఈరోజు నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాకు పెళ్ళైన సంవత్సరం దాకా మేము పిల్లలు వద్దనుకున్నాము. ఎందుకంటే అప్పుడు ఎగ్జామ్స్ ఉండే, అవి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడే వద్దనుకున్నాం. ఇక సంవత్సరం అయిపోయింది. ఇంకో సంవత్సరం పడేసరికి ఇక చుట్టుపక్కల వాళ్ళు పిల్లలు ప్లానింగ్ చేసుకోవడం లేదా, ఎందుకు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతూనే ఉన్నారు. ఇక పెళ్ళైన తర్వాత నాకు పీరియడ్స్ కూడా రెగ్యులర్గా ఉండడం లేదని ఒకసారి మేము డాక్టర్కి చూపించుకున్నాము. అయితే టెస్ట్ చేసి పీసీఓడి ఉందని చెప్పారు. ఏముంది, మా అమ్మ ఫుల్ టెన్షన్ పడింది. పీసీఓడి వస్తే పిల్లలు పుట్టరు అని, ఎక్కువైతే ఆపరేషన్ చేయించాలని. అమ్మ కదా, అందుకే అలా టెన్షన్ పడింది. కానీ ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు పుట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అమ్మకి నేను అలానే ధైర్యం చెప్పాను. తర్వాత మేము పీసీఓడికి ఒక 3 months ట్యాబ్లెట్స్ వాడినాం. తర్వాత పీరియడ్స్ అయితే రెగ్యులర్ అయినాయి, కానీ ప్రెగ్నెన్సీ ఏం రాలేదు. తర్వాత పిల్లల కోసమని మేము డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. ఏముంది, ఒక 3 months వరకు కోర్స్ చెప్పారు, అది వాడాం. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. నెలకు మాత్రం 15,000 అయ్యేటి. ఒక కామన్ పర్సన్ అన్ని డబ్బులు పెట్టగలరా అనిపించింది నెలకి. తర్వాత మేము ఒక సీనియర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. ఆమె చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఆమె మనల్ని రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగా నచ్చింది. కొద్దిసేపే మాట్లాడింది, కానీ సగం రోగం పోయినట్టు అనిపించింది. మాకున్న సమస్య చెప్తే ఆమె చాలా లైట్గా పీసీఓడి ప్రాబ్లం పెద్ద సమస్య కాదని, ప్రజెంట్ జనరేషన్లో సరైన ఫుడ్ అండ్ డైట్ తీసుకోవడం వల్లనే ఈ సమస్య ప్రతి ఆడపిల్లకి వస్తుందని, దాన్ని ఒక పెద్ద ప్రాబ్లంగా భావించవద్దని మమ్మల్ని డైట్ చేయమన్నారు. డాక్టర్ గారు చెప్పినట్టు మేము డైట్ తీసుకున్నాము. తర్వాత ఒక 3 months తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. మేము ఎలాంటి ఫుడ్ తీసుకున్నాము, ఎలాంటి ఫుడ్ తీసుకోలేదు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.